భారతిరెడ్డి గారిని అంత మాట అనేస్తారంటే ఎవరు కూడా భారతిరెడ్డి గారిని అక్కడ కించపరచలా. భారతిరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయలే. అక్కడ భారతిరెడ్డి గారు ఒక క్యారెక్టర్, అదేదో హారతిరెడ్డి అని అన్నారు, దానికి రిజైండర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి నా క్వశ్చన్ ఏంటంటే, భారతిరెడ్డి గారు మరి మా అధినేతని చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ ఎండీగా ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్లో, ఒక న్యూస్ పేపర్లో ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మా నాయకుడిని ఒక హంతకుడిగా చిత్రీకరించారు. మీ ఇంట్లో ఒక డెడ్ బాడీ లెగిస్తే మా నాయకుడిని ఒక హంతకుడిగా చిత్రీకరించారు. దానికి ఏమనాలి? ఎందుకు చేశారు భారతిరెడ్డి గారు ఆ పని? రిజైండర్ ఇచ్చారా ఈ రోజు వరకే? అది చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ హత్యకి మరి సంబంధాలు ఏంటో అనేది ఇంకా ఎంక్వైరీలో ఉంది. నేనైతే అన్ను. మరి రిజైండర్ ఇంతవరకు ఇచ్చారా? ఇవ్వాల. ఒక మేజర్ న్యూస్ పేపర్, ఒక మేజర్ న్యూస్ మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తలకు మీరు రిజైండర్ ఇవ్వరు. మీ ఇష్టానుసారం మా మీద రాస్తారా? మీ ఇష్టానుసారం మా మీద సినిమాలు తీస్తారా? ఒక్క 10 సెకండ్లు తట్టుకోలేకపోయారా? దీన్నే అంటారు, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. సో మీరు ఇంకోటి అడిగారు వర్మ గారు, దీనికి ఎండింగ్ ఎప్పుడు అని అడిగారు. మా నుండి రిజైండర్ ఇచ్చారు, ఈ రిపీట్ అవ్వు అని చెప్పారు. సో ఇది ఇంకా రిపీట్ అవ్వవు. నాగార్జున యాదవ్ అంశం ఏంటి? ఏమండి, నాగార్జున యాదవ్ అరెస్ట్ చేయడానికి కూడా మీరే కారణం అని కదా వస్తుంది. అదే సార్, నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ తెలియదు. అతను చేసినటువంటి వ్యాఖ్యలకి అప్పుడు 2 years బ్యాక్ ఏదో 41A నోటీసులు ఇచ్చారో, లేదంటే అప్పటి నుంచి 41A నోటీసులు ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాడో, ఈరోజు మరి తీసుకుని రాంపల్లి కోర్టులో అది సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు అతనికి బెయిల్ వచ్చిందో రిమాండ్ అయ్యాడో మాకైతే తెలియదు. సో అతను ఉన్నాడు, అతలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పేసి తెలియనటువంటి వ్యక్తి గురించి మేడం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎవరినో అరెస్ట్ చేయించారని చెప్పేసి వాపోతా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ వద్దమ్మా. ఎవరైతే ఏదైనా క్రైమ్ చేశారో వాళ్ళు డెఫినెట్లీ శిక్షార్హులు అవుతారు. సో నాగార్జున యాదవ్ గారి విషయంలో మరి కూటమి ప్రభుత్వం పాత్ర ఉంది అనేది అయితే ఒక పాత్ర అయితే ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి నల్లపాడు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు, చట్టపరంగా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. దానికి సహకరించారు నల్లపాడు పోలీసులు. మా ప్రభుత్వం ఆయన అరెస్ట్కి సహకరించింది. ఎందుకంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ కేసులో ఇతను ముద్దాయి, ఇతను అరెస్ట్ చేస్తాను అని ఇంటిమేషన్ ఇస్తే నల్లపాడు పోలీసులు ఆ ఇంటిమేషన్ ని యాక్సెప్ట్ చేశారు. అంతవరకే ప్రభుత్వ పాత్ర ఉంది. కానీ కూటమి ప్రభుత్వానికి నాగార్జున యాదవ్ అరెస్ట్ లో ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తా ఉన్నా వర్మ గారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు సినిమాలు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పాత్ర ఉంటుంది. అదేగా వంశీ గారు. అమ్మా సరేనండి, రాష్ట్రం అంతా చూస్తోందండి, ప్రజలు మనం ఏదో చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తే మీరు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా ఉన్నారా? అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా ఉన్నారా? చూడట్లేదు. మేము చేస్తే మేము ఏం చేసినా ఇస్తానండి. పులిసెల్ గారు ఇస్తాను, ఆవిడ మాట్లాడిన తర్వాత ఇస్తాను. ఆ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. చెబుతా ఉన్నారు కాబట్టి ఆన్సర్ చేయాలిగా. అంతా చూస్తా ఉంది, చూసింది రాష్ట్రం అంతా. ఈ పరిస్థితికి వచ్చారు ఈ రోజు. శివపార్తి గారు మీ వీడియో ఆఫ్ అయింది. ఇది ఒక డైలాగ్ ఒకటి నేర్చారు సార్, రాష్ట్రం అంతా చూస్తా ఉందని. చూస్తా ఉంది, అన్ని చూసింది. 5 సంవత్సరాలు ఏం చేశారో మొత్తం చూసింది రాష్ట్రం. పులిసెల్ గారు ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారో కూడా రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. మరి 2029లో రాష్ట్రం చెప్పుతూ మీరు ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు? సార్ వర్మ గారు ఒక విషయం చెప్తా. 2026 జూలై 2 వరకే 2026 జూలై 2 వరకే కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అన్న తెచ్చుకోండి అని అన్నాం. మావిగన్ వర్సెస్ అమరావతిని ఎప్పుడైతే అన్నారో కనీసం సింగిల్ డిజిట్ కన్ఫైన్ అవ్వండి అని చెప్పేసి ఈ రోజు ఇదైంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కలియుగంలో రావణుడే గెలుస్తాడు, రావణుడే గెలిపిస్తామన్నారు, గ్యారంటీగా సింగిల్ డిజిట్ తప్ప మీకు వేరే ఆప్షన్ లేదని చెప్పి సందర్భం చెప్తా ఉన్నా. న్యాయం లేకపోతే కోర్టు చూసుకుంటుంది. దానికి సరే అమ్మా, కోర్టుకి వెళ్ళండి, ముందు వాయిదాలకు వెళ్ళండి. 3900 వాయిదాలు ఎక్కడారు కదా, వాయిదాలకు వెళ్ళండి, ముందు కోర్టు చూసుకుంటుంది. వాయిదాలకు వెళ్ళండి ముందు. 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడు 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడు మగ్గిపోయాడు. మీరు కోర్టుకి వెళ్ళక మీ నాయకుడు మీరు చెప్పాలి కోర్టుకి వెళ్ళాలి గురించి, న్యాయాల గురించి మీరు చెప్పేది, న్యాయాల గురించి. 5 సంవత్సరాలు మగ్గిపోయాడు ఒక దళిత యువకుడు, 5 సంవత్సరాలు అన్యాయంగా జైల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడేవండి. మీ వెర్షన్ అయిపోయింది కదా, వాళ్ళు మాట్లాడండి. ఆవిడ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడేది. శివపార్తి గారు మీరు త్వరగా మాట్లాడకపోతే వాళ్ళు తీసేసుకుంటారు. అదే నేను నా టైం దయచేసి నా టైం నాకేంటి ప్లీజ్.
వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన ఒక మాట నేనైతే ఖండిస్తాను. పవన్ కళ్యాణ్ గారు సమర్థించుకున్నారన్నారు. వెరీ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పారు, పంతో నానాజీ గారి మాటలు మేము సమర్థించట్లేదు, కానీ వైసీపీ మారకపోతే మాకు ఒక నానాజీ లాంటి వ్యక్తి మాకు ఉన్నారు, మాకు నోర్లు ఉంటాయి, కానీ నేను ఆ మాటలు సమర్థించట్లేదు, అలాంటి వాటికి వెళ్ళకుండానే సభాముఖంగా అందరికి పిలుపునివ్వడం జరిగింది. దాన్ని సమర్థించడం అంటారు. ఈ రోజు కూడా మా పార్టీ హ్యాండిల్లో వెరీ క్లియర్ గా భాషని నోరుని అదుపులో పెట్టుకోండి, మన ప్రాథమిక హక్కుల్ని పొందడమే కాదు వాటిని రక్షించాల్సిన బాధ్యత, సమాజం విచ్ఛిన్నం అవ్వకుండా మాట్లాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం పాటిద్దామని ఈ రోజు కూడా మా పార్టీ పేజ్ నుంచి వెరీ క్లియర్ గా అందరికి పార్టీ శ్రేణులందరికీ మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ మేము మాట్లాడినా కూడా మా స్పోక్స్ పర్సన్స్ మీటింగ్ లో వెరీ క్లియర్ గా ఆయన సమర్థిస్తున్నారంటున్నాను. నేను ఒప్పుకోనండి, నా నాయకుడు సమర్థించడు, నా నాయకుడు గొప్పోడు కాబట్టి నేను నా నాయకుడు గురించి చెప్పుకోవాల్సి. ఇంకొకటి ఇది ఇందాక పుణ్యశీల గారు మాట్లాడుతున్నారు, ఇందాక వంశీ గారు చాలా బాగా నీట్ గా చెప్పారు. బాగున్నప్పుడు ఇది మాట్లాడి తర్వాత బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడి నిజంగా యాత్ర 2 గాని పవన్ కళ్యాణ్ గారి మీద రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఒక సినిమా తీసిపోయిన తర్వాత అసలు ఎలాంటి హ్యూమిలైజేషన్ అంటే అది ఎవ్వరూ అలాంటిది చూసి ఉండరు. ఆ రకమైన దాడి, ఆ రకంగా వ్యక్తిత్వాన్ని లాగి అసలే ఓటమి పాలై ఉండి పార్టీ శ్రేణుల యొక్క మానసిక స్థైర్యాన్ని అవహేళన పరిచేలాగా, వాళ్ళని ఒక రకంగా అసలే బాధలో ఉండాలని రెచ్చగొట్టేలాగా ఏ రకంగా రామ్ గోపాల్ వర్మని ఎవరు ప్రోత్సహించారు, రామ్ గోపాల్ వర్మ ఎవరెవరిని కలిసి ఎంతెంత డబ్బు తీసుకొని ఎన్నెన్ని సినిమాలు చేశారు. యాత్ర అనే మూవీ డైరెక్టర్ కి గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారు. యాత్ర 2లో గాని యాత్ర 1లో గాని ఎలాంటి అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. మీరు చేస్తే ఏంటది సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడే అసలు మనకి ఏ రైట్ ఉందని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆ రోజు పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి లంపూతులు తిడుతుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎలాంటి అభ్యంతరకరమైన భాష మాట్లాడారో ప్రతి ఒక్కళ్ళు చూశారండి. ఇక్కడ బోరగడ్డ అనిల్ ఏం మాట్లాడారో ప్రతి ఒక్కళ్ళు చూశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరు చూశారు. మీ నాయకుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ కూడా ఇలా మాట్లాడటం తప్పు అని మేము చూసారు. ఇప్పటికీ స్టిల్ వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్. మీ నాయకుడు ఏమన్నా చెప్తాడేమో అలాంటి మాటలు. మా నాయకులు 100 సార్లు చెప్పున్నారు, ఇప్పటికీ పదే చెప్పున్నారు అది తప్పని. కానీ మీ నాయకుడి నోటి వెంట నుంచి ఒక సింగిల్ వర్డ్ వినలా మేము ఇంతవరకు. అవి తప్పు, అది ఆ సంస్కృతి తప్పు అని అనలా. ఎందుకంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, దగ్గరుండి ఆ సంస్కృతికి ఆద్యం పోసింది, ప్రోత్సహిస్తుంది, దాన్ని బాగా పెంచి పోషించి డబ్బు పెట్టి ఇలాంటి విష సంస్కృతిని నాటింది, విష బీజాలు నాటింది మీ నాయకుడు. అది వెనక ఇప్పుడు కేసులు వేస్తుంటే కూడా తెలిసిపోతుంది కదా, వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి, ఎవరున్నారు దీని వెనక అనేది వెరీ క్లియర్ గా కేసుల్లో పట్టుబడిపోతున్నారుగా. అది మేం చెప్పక్కర్లా, ప్రజలే చెప్తున్నారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పని, అసలు ఏదైనా జరగని ఇది ఆ పని అని ప్రజలు చెప్తున్నారు. మీరు కావాలంటే వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి, గ్రౌండ్ లోకి వెళ్ళి ఇలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అంటే. ఈ రోజు వీళ్ళు ఎంత సూక్తి ముక్తా వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే బహిరంగ వేదికలో జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క అని గట్టిగా అరుస్తూ ఇలాంటి పదాలు వాడుతున్నా వీళ్ళ నాయకుడి ముఖంలో చిరునవ్వు ఏ స్థాయిలో ఉందో అందరం చూసాం. అదొక్కటి చాలండి, ఇంకేమి ఎగ్జాంపుల్స్ ఏం అక్కర్లా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళంతా ఒక వినోదం చూసినట్టు, ఒక సినిమా చూసినట్టు ఫీల్ అయ్యారో, మరి ఆ రోజు ఈ పడిన వేదన, ఈ బాధ, ఇదంతా ఇంకా వచ్చే మీమ్స్ అతను ఎవరో చేసిన అసలు అది ఆఫ్టర్ ఆల్
సరే, నాగార్జున యాదవ్ అరెస్ట్ మీద మీ అది అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా తప్పేనండి. ఎవరు చేసినా ఆ బాధ ఎవరికి ఇవ్వద్దు. ఎవరిని హ్యూమిలేట్ చేసేలాగా, ఎవరిని దిగజార్చేలాగా కథనాలు గాని, ఇలాంటి మీమ్స్ గాని, షార్ట్స్ గాని ఏవైనా చెయ్యొద్దు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మేమే ఖండిస్తాం దాన్ని. నేను నాగార్జున ఆ యాదవ్ అరెస్ట్ మీద ఖండిస్తున్నాం అడుగుతున్నాను, అనడం మీరు ఏదో చెప్తున్నారు. నాగార్జున యాదవ్ అరెస్ట్ మీద నాగార్జున యాదవ్ అరెస్ట్ అది ఇందాక పుణ్యశీల గారు అంటున్నారు, ఎప్పుడో చేసింది ఇప్పుడు తీసుకొచ్చి, ఎప్పుడు